అధికారంలో ఎవరున్నా అరాచకాలు చేసేవాడు ఎప్పుడు ఉంటాడు, దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అంశమే ఇక్కడ కీలకమైనటువంటి వ్యవహారం. ఏదైతే తాజాగా ఒక అర్చకురాలు కంప్లైంట్ చేస్తున్నది, టీడీపీ నేతల నుంచి మా ప్రాణాలను కాపాడని మా ఆస్తుల్ని హస్తగతం చేసుకున్నారు, గతంలో వాళ్ళు నా చిన్న కుమార్తె మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారు, ఇప్పుడు నా 2 కుమార్తెలతో పాటు నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు, సీఎం చంద్రబాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకుని మాకు రక్షణ కల్పించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామానికి చెందిన ఐలూరి సంతోష్ లక్ష్మి అనే మహిళా అర్చకురాలు వేడుకున్నారు. ఈ మేరకు ఆమె తన ఆవేదన వివరిస్తూ వీడియోని సోషల్ మీడియాలో పెట్టారు. నా భర్త ఐలూరు శివకుమార్ మందపల్లి ఉమా మందేశ్వర అంటే శనైశ్వర స్వామివారి దేవస్థానం అర్చకుడిగా పనిచేశారు. ఆయన 2009లో అదృశ్యమయ్యారు. ఆ తర్వాత నేను వంశపారంపర్య వారసత్వ హక్కులు పొందాను. దేవస్థానం అర్చకత్వ బాధ్యతలను చూస్తూ నా 2 కుమార్తెలతో కలిసి జీవిస్తున్నాను. మా గ్రామానికి చెందిన 2 టీడీపీ నాయకులను ఆస్తులను ఆక్రమించుకున్నారు. నాకున్న అర్చకత్వ ఆధారాన్ని తప్పించాలని ప్రయత్నించారు. వంశపారంపర్యం అర్చకత్వ హక్కును కొనసాగించేలా దేవాదాయ శాఖ నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నాను. నా ఆస్తులు కాపాడేందుకు కోర్టుకు వెళ్ళి 2018లో ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాను. అయినా ఆ స్థలాల్లోనే నిర్మాణాలు చేస్తున్నారు. గతంలో వాళ్ళు నా చిన్న కుమార్తె మైనర్గా ఉన్నప్పుడు అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఫోక్సో కేసు నమోదైంది. ఆ కేసును మేమే కొట్టేయించాలని బెదిరిస్తున్నారు, లేకపోతే చంపేస్తామని హెచ్చరిస్తున్నారు. బ్రాహ్మణ మహిళని కూడా చూడకుండా ఇంటి వద్దకు వచ్చి అసభ్యకరంగా వేధిస్తున్నారు. వారి ఆగడాలపై నా కుమార్తె కొత్తపేట పోలీసులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. పైగా మీపై SC/ST అట్రాసిటీ ఫిర్యాదు ఉందని మమ్మల్ని బెదిరిస్తున్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్ జోక్యం చేసుకుని మాకు రక్షణ కల్పించాలి, లేకపోతే మాకు ఆత్మహత్య శరణమని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. సంతోష్ లక్ష్మి ఆమె కుమార్తె తమకు ఎటువంటి ఫిర్యాదు ఇవ్వలేదని, తాను వాళ్ళని బెదిరించలేదని కొత్తపేట SI అశోక్ చెప్తున్నారు. ఆమె ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం. లోకేష్ గారికి మీ పాదాభివందనాలండి. నేను అంబేద్కర్ కోనసీమ జిల్లా మందపల్లి కొత్తపేట మండలం మందపల్లి నుంచి మాట్లాడుతున్నానండి. మేము శనేశ్వరుడి గుళ్ళో అర్చకురాలనండి. నా భర్త 2009లోనే మిస్ అయిపోయారండి. నాకు 2 ఆడబిడ్డలండి. నేను గుడి చేసుకుంటూ 2 ఆడబిడ్డలని జీవనం సాగిస్తున్నానండి. సాగిస్తూ ఉండగా నాకున్న ఆస్తుల మీద ఊళ్ళో పెద్ద మనుషులు సిద్ధంశెట్టి వీరవెంకట సత్యనారాయణ, ధనాల రామకృష్ణ గారు కన్నేసి ఆ నానా ఇబ్బందులకు గురి చేస్తూ ఆ ఆస్తిపాస్తులన్నీ లాక్కున్నారండి. నేను కష్టపడి కోర్టులో వేసుకుని పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నానండి. దేవస్థానంలో కూడా అలాగే ఇబ్బంది పెడుతుంటే నేను ఏసీ గారి దగ్గర నుంచి పర్మనెంట్ది తెచ్చుకున్నానండి. నేను పర్మనెంట్గా ఉండేలాగా నేను ఆర్డర్ కాఫీ తెచ్చుకున్నానండి. దేవస్థానం నుంచి, దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి తెచ్చుకున్నానండి. నేను వంతు చేసుకుంటున్నానండి. వీళ్ళు స్థలాలు అన్యాక్రాంతం చేసేసి నా బిడ్డలిద్దరిని నన్ను బతకనే ఒక అక్రమంగా నిర్మాణాలు చేసేస్తున్నారండి. పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా కూడా ఆ స్థలాల జోలికి వెళ్ళి ఎళ్ళు కట్టేసి గోడలు కట్టేసి నానా ఇబ్బందులు పెట్టేస్తున్నారండి. 2 ఆడబిడ్డలు ఉన్నారు. నేనని దేహి అని కూడా నా జోలికి రావద్దని ఆ స్థలం దగ్గరికి వెళ్ళి మరీ దేహి కాళ్ళు కూడా పట్టుకున్నానండి. అయినా సరే వాళ్ళిద్దరూ తన్నేసి నానా ఇబ్బంది పెట్టి చీర పెట్టుకుని లాగి నానా ఇంకా ఇబ్బందులు పెట్టారండి. నేను చెప్పుకోలేని స్థితిలో ఉన్నానండి, శారీరకంగా మానసికంగా. ఈ ధనాల రామకృష్ణ గారు, సిద్ధంశెట్టి వీరవెంకట సత్యనారాయణ గారు కూడా నన్ను వదిలిపెట్టి ఇలా లేరండి, చంపేస్తానంటున్నారు. మా పాప చిన్న పాప ఉండగానే మాకు పాప మీద మైనర్ బాలికగా ఉన్నప్పుడే చాలా ఇబ్బందులు గురి చేశారండి. పోక్సో కేసు. ఇది ఓవరాల్గా చూస్తుంటే మనం అసలు ఏ సమాజంలో ఉన్నాం. ఆ మధ్యన మొన్న దాడిశెట్టి రాజా గన్మెన్కి సంబంధించినటువంటి బాధితురాలనంటే ఒక ఆవిడ వేరే చోటకి వెళ్ళి చేసి వచ్చింది చూసాం. ఇప్పుడు ఈ పరిస్థితి అక్కడి నుంచి అలాంటి వాళ్ళని కాపాడారు చంద్రబాబు గారు. మొన్న వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నారు. ఇప్పుడు ఈ కుటుంబం పట్ల ఎలా స్పందిస్తారో చూడాలి.